హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు ఈ పరుగుకి గమ్యం ఏమిటో. ఈ కథని రచించిన వారు జనార్దన్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఈ విషయం ఎప్పుడు ఎలా కదిలించాలో తెలియడం లేదు గిరిజకు. అబ్బాయి ఇంటికి ఎప్పుడొస్తాడో తెలియదు. ఒక్కోసారి రాత్రంతా ఆఫీస్లోనే ఉంటాడు. మర్నాడు పొద్దునెప్పుడో వచ్చి స్నానాదులు ముగించుకొని మళ్ళీ ఆఫీసుకి పరుగు. కోడలి పిల్లది కూడా అదే దారి. కాకపోతే ఆ పిల్ల రాత్రిళ్ళు ఆఫీసులో ఉండదు, ఇంట్లోనే తమ రూములో రాత్రి 1 గంట దాకా తన ప్రాజెక్టు పని చేసుకుంటుంది. ఈయనేమో ప్రతిదానికి అంటీ అట్టనట్టు ఉంటాడు. ఆ కార్యక్రమ తంటాలేవో తననే పడమంటాడు. ఇంకా నెల రోజులు సమయం కూడా లేదు. ఈ ఆదివారం ఎలాగైనా అబ్బాయితో మాట్లాడాలి, గట్టిగా అనుకుంది గిరిజ. ఆదివారం రానే వచ్చింది. అదృష్టవశాత్తు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి 1 గంట తర్వాత వచ్చాడేమో. ఉదయం 11 దాకా పడుకొని ఉన్నాడు. కాలకృత్యాలు తీర్చుకుని సరికి 12 అయింది. భోజనపు వేళకి టిఫిన్ కూర్చున్నాడు. దూరగా కాల్చిన మినపట్టును తృప్తిగా తిన్నాడు. పేపర్ చూస్తున్న కొడుకుతో విషయం కదిపింది గిరిజ. బాబు, వచ్చేది మే నెల, జ్ఞాపకముందా? ఇందులో జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏముంది మమ్మీ? ఏప్రిల్ తర్వాత మే నెలే కదా వచ్చేది. అయితే నీకు గుర్తు రావడం లేదన్నమాట. అవునులే, రాత్రనక పగలనక కంప్యూటర్ల లోకంలో మునిగి తేలే వాళ్ళకి ఇహలోక విషయాలు ఎలా గుర్తుంటాయి? ఇక నేనే సిగ్గు విడిచి చెబుతాను విను. ఈ మేలో మా 50వ పెళ్లి రోజు వస్తుంది. నిజంగానా? వావ్! మీ గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్గా చేద్దాము మమ్మీ. ఎప్పటికీ అంత అట్టహాసంగా వద్దు. ఏదో ఇంట్లో శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి 10 మంది దగ్గర చుట్టాలను చేయి కడగాలనుంది. ఉమాపతి తన అభిష్టం తెలిపాడు. అదేంటి డాడీ, అంత సింపుల్గా చేద్దామంటారు? స్టేట్ గవర్నమెంట్లో క్లాస్ 1 ఆఫీసర్గా రిటైర్ అయిన మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్కి అమ్మాయిన మమ్మీ తన మా వెడ్డింగ్ గోల్డెన్ జూబ్లీని సింపుల్గా జరుపుకోవడమా? నో వే. మంచి ఈవెంట్ మేనేజర్ని అపాయింట్మెంట్ చేస్తాను. ఇన్విటేషన్ నుండి ఫంక్షన్ హాల్ బుకింగ్, బంధువులకు హోటల్ బుకింగ్స్, క్యాటరర్స్ అపాయింట్మెంట్, గెస్ట్లకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అంతా వాళ్లే చూసుకుంటారు. మనం టైంకి అక్కడికి చేరుకుంటే సరి. అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతాయి. అమేయ మాటల్లో కార్పొరేట్ కల్చర్ తొంగి చూస్తుంది. అది కాదు బాబు, పెళ్లి రోజు జరుపుకోవడానికి అంత ఆర్భాటం అవసరమా? ఇంట్లో ఏదో దగ్గరి బంధువుల మధ్య పూజ చేసుకుంటే పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. ఆడంబరంగా చేసిన సందర్భంలో ఆప్యాయత కొరవడుతుంది బాబు. మనం మన తృప్తి కోసం సంబరాలు చేసుకుంటాం, కానీ లోకానికి చాటి చెప్పటానికి కాదుగా. నా మాట విని మన ఇంట్లోనే సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు చేయి, గిరిజ కొడుకును అభ్యర్థించింది. నాకంత తీరిక ఓపిక లేవు మమ్మీ. అంత చిన్న ప్రోగ్రాంకి ఏ ఈవెంట్ మేనేజరు ముందుకు రాడు. నీకు జ్ఞాపకం ఉందా మమ్మీ, నేను ఇంటర్ పాస్ అయినప్పుడు మీరు నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వమని 25,000 ఇచ్చారు. నా కొరకు మీరు అప్పుడే అంత చేసినప్పుడు, ఇప్పుడు ఇంత హై పొజిషన్లో ఉన్న నేను, నాతో సమాన స్థాయిలో ఉన్న రుచిర ఈ మాత్రమే చెయ్యలేమా? అమయ్య మాటల్లో ఉద్వేగం. మా పెళ్లి రోజు ఉత్సవానికి నువ్వు లక్షలు ఖర్చు చేయడం మాకిష్టం లేదు అమయ్య. ఈ విషయంలో ఆలోచించటానికి కొంత సమయం కావాలి. ఉమాపతి ఆ విషయానికి అక్కడే తెరదించాడు. ఏమండి బాబు, మన వివాహ స్వర్ణోత్సవం మరో పెళ్లిలాగా చేద్దామంటే మీరేంటి అడ్డుపుల్ల వేస్తున్నారు? ఆమెకు మళ్ళీ పెళ్లిపేటల మీద కూర్చోవాలని తహతహగా ఉంది. గిరిజ, మనది అట్టహాసంగా సంబరాలు జరుపుకునే వయసు కాదు. ఏదో కృష్ణారామ అంటూ జీవితంలోని మిగిలిన రోజులు గడపాలి. ఆ విధంగానైనా
స్వర్గంలో సీటు రిజర్వ్ అవుతుందేమో. అందుకే అంటున్నాను, ఆ సంబరాలకయ్యే ఖర్చును బీద పిల్లల చదువుకు విచ్చేద్దాం. స్కాలర్షిప్పులు, పుస్తకాల రూపంలో వారికి చేయూతనిద్దాం. అబ్బాయి పరీక్షలు పాస్ అయినప్పుడల్లా హోటళ్లలో ఘనంగా పార్టీలిచ్చిన మన కోసం అబ్బాయి కూడా భారీగా ఖర్చు చేస్తాననడం సబబే కదండి. కావాలంటే బీద పిల్లల కోసం వేరే కేటాయింపు చేద్దాం. మన దగ్గర రెండిటికి సరిపడా డబ్బుందిగా. దయచేసి ఈ విషయంలో నా మాట కాదనకండి. గిరిజ వేడుకోలు. మనకు హోటల్లో పార్టీలు ఎందుకు ఏర్పాటు చెయ్యవలసి వచ్చిందో ఓసారి జ్ఞప్తిక తెచ్చుకో. నేనప్పుడు కూడా ఇంట్లోనే కార్యక్రమాలు జరుపుకుందామన్నాను. కానీ నువ్వు నీ మహిళా మండలి అధ్యక్ష పదవిలో బిజీగా ఉండి ఇంట్లో చాకిరికి భయపడి పార్టీలు బయట ఏర్పాటు చేశావు. ఇంట్లో మనకు కావలసిన వారి మధ్య చేసుకున్న సంబరాలు తృప్తే వేరు. ఆ అనురాగాలు, అనుభూతే వేరు. అనుబంధాలు ఇంట్లోని సంబరాలలోనే గట్టిపడతాయి. పట్టు చీరల రెపరెపలు, సూటుబూట్ల ఆర్భాటాల మధ్య ఆడంబరంగా జరిగే ఫంక్షన్లో ఓ కృత్రిమ తత్వం ఉంటుంది. మా చిన్నప్పటి విషయం మళ్ళీ చెబుతాను విను. శనివారాలు మా అమ్మ నాన్నలకు ఉపవాసం. మాకు స్కూల్లో ఒంటిపూట ఉండేది. నేను ఓ 10 మంది తోటివారిని వెంట పెట్టుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడిని. వారిలో అన్ని కులాల వారు ఉండేవారు. మా అమ్మ ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించేది. మడిగట్టుకొని అన్నం వండి అరిటాకుల్లో ఆప్యాయంగా వడ్డించేది. భోజనం తర్వాత ఆ వారంలో చదువుకున్న పాఠ్యాంశాల గురించి వాకపు చేసేది. ఏమైనా సందేహాలుంటే విడమర్చి చెప్పేది. ఇప్పుడు మన దగ్గర డబ్బుంది కదా అని దర్పానికి పోతున్నాం. పిల్లలకు స్కూల్ స్థాయి నుంచి ట్యూషన్లు, హోటళ్లలో సంబరాలు ఏర్పాట్లు అలవాటు చేస్తున్నాం. మన పిల్లలు అదే దారి తొక్కుతున్నారు. నేను దుబారాకి వ్యతిరేకినే కానీ ఖర్చుకు కాదు. ఇకనైనా ఈ దుబారాను అరికడదాం. డబ్బును సద్వినియోగం చేద్దాం. శ్రీమతికి క్లాస్ తీసుకోవడానికి ఉమాపతికి మంచి అవకాశం దొరికింది. అవునండి, మీరు చెప్పేది నిజమేననిపిస్తుంది. మా మహిళా మండలి కార్యక్రమాలు కూడా ఎంతో ఆర్భాటంగా చేయటం గుర్తుకొస్తుంది. పేదలకై కేటాయించిన డబ్బు సభలకు, సంబరాలకే ఎక్కువ భాగం ఖర్చయ్యేది. తీరా ఎంతమంది పేదవారి కన్నీరు తొడవగలిగామంటే ప్రశ్నార్థకమే మిగిలేది. బాబుకి నచ్చ చెబుతాను. మన 50వ పెళ్లి రోజు మీ ఇష్ట ప్రకారమే జరుపుకుందాం. గిరిజలో మార్పు. మరుసటి ఆదివారం కుటుంబ సభ్యులు బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో కొలువుదీరారు. ఉమాపతి మొదలుపెట్టాడు. అమ్మయ్య, రుచిరా, ఎన్నాళ్ల నుంచో మీతో మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది. మీ ఇద్దరు ఇంజనీరింగ్ చేసి MBA కూడా చేశారు. మంచి కంపెనీలో పెద్ద హోదాల్లో పనిచేస్తున్నారు. నెల నెల లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. అలాగే చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తున్నారు. సంతోషం. కానీ మీరు నిజంగా జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్నారా? జీవిత మాధుర్యాన్ని ఎంతవరకు ఆస్వాదిస్తున్నామని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? రాత్రిళ్ళు కూడా పనిచేయడం, ఆకలైతే ఏ పిజ్జాను, బర్గరు గతకడం, విపరీతంగా టీ, కాఫీలు తాగటం, ఇవన్నీ ఎటు దారి తీస్తాయో ఆలోచించారా? వాటి వల్ల మీ ఆరోగ్యాలు ఎంత దెబ్బతిన్నాయో గమనించారా? డబ్బు కొన్ని సౌకర్యాలను సమకూర్చగలదేమో కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. అదేదో అంటారు కదా, డబ్బు మంచి మొత్తాన్ని పరువునివ్వగలదేమో కానీ నిద్రనివ్వలేదని. మీ సంగతి అలాగే ఉంది. ఎప్పుడు చూసినా మీ టార్గెట్లతో, డెడ్ లైన్లతో ఎంత సతమతమవుతున్నారో చూస్తున్నాం. ఇదే నా జీవితం అంటే? మీ పెళ్ళి 5 సంవత్సరాలు కావస్తున్నా మీకు ఇంకా సంతానం కలగలేదు. ఇప్పుడే పిల్లలు వద్దని ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో మాకు తెలియదు. సంసార జీవిత పరమార్థం సంతానోత్పత్తి, వారి ఆలన పాలన అని మాలాంటి పాతకాలపు వాళ్ళ అభిమతం. మీరేమో పిల్లలు మీ కెరియర్లకు ఆటంకం అనుకుంటున్నట్టున్నారు. ఆగాడు ఉమాపతి. అదేంటండి,
మన పెళ్లి రోజు కార్యక్రమం గురించి మాట్లాడటానికి బదులు ఏదేదో అంటూ పిల్లలను బెదరగొడుతున్నారు. ముందు జరపాల్సిన ఉత్సవం విషయం మాట్లాడండి. దానికే వస్తున్నా గిరిజ. పనిలో పని ఈ విషయాలు కూడా చెబితే నా మనసు తేలికవుతుంది. నేను చెప్పేదొకటి, జీవితంలో కెరియర్ ముఖ్యమే కానీ కెరియరే జీవితం కారాదు. అందుకని మీ కెరియర్లను జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోండి. ప్రమోషన్ల నిచ్చెనల వెంటపడి అనారోగ్యం పాముల కాటుకు బలైపోకండి. కుటుంబానికి కొంత సమయం కేటాయించండి. జీవితాన్ని మెకానికల్గా మార్చకండి. అలా చేసిన నాడు ఈ ఒత్తిడులుండవు, డెడ్లైన్ల టెన్షన్లుండవు. ఇక మా కార్యక్రమం విషయానికి వస్తే అది మా అభిరుచుల ప్రకారం చేసుకోనియండి. ఉమాపతి చాలా పెద్ద క్లాస్ తీసుకున్నాడు. అమయ్య రుచిరలో అంతర్మదనం మొదలైంది. వారిలో వారు సైగలతో మాట్లాడుకున్నారు. చివరకు తల్లిదండ్రులు ఎలా అంటే అలాగేనని తలూపారు. ఊళ్ళోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రాంగణంలో ఆకాశమంతా పందిరి కింద ఎంతోమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహ స్వర్ణోత్సవం సందర్భంగా మళ్ళీ పెళ్లిపీటలపై కూర్చున్న 70 ఏళ్లు పైబడిన నిత్య నూతన వధువరులు ఉమాపతి గిరిజలపై ఆశీర్వాద అక్షంతలు కురిశాయి. పంక్తిలో అందరూ కూర్చొని తెలుగు వంటకాలతో చేసిన భోజనం తృప్తిగా ఆరగించారు. పేదవారికి అన్న సంతర్పణ జరిగింది. అదే పందిరి కింద సాయంత్రం శాస్త్రీయ సంగీత కచేరీ, హరికథ పారాయణం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆమెయ రుచిర దంపతులు విద్యాదాన ట్రస్టుకి 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. వారందరిపై పైనుండి దేవతల అనుగ్రహ వర్షం కురిపించారు. 2 రోజుల తర్వాత రాత్రి 11 గంటలు ఆమెయ రుచిర వారి పడక గదిలో బెడ్పై, ఏమండి, అత్తయ్య మామయ్యల అభిరుచుల మేరకు పూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అది తలుచుకుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మామయ్య గారు అన్నట్టు పెద్ద హోటళ్లలో జరిగే ఫంక్షన్లలో ఆర్భాటమే కానీ ఆత్మీయత ఉండదు. ఇక నుండి మనం కూడా అలానే చేద్దాం. ఏమంటారు? ఏమంటాను? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అంటాను. ఇవాళ కాస్త తొందరగా వచ్చాను కదా. ఎప్పుడూ జరపాల్సిన కార్యక్రమాన్ని గురించి తల బాదుకునే బదులు ఈ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుందామంటాను. అమ్మయ్య, మామయ్య గారి మాటలు పనిచేసినట్టున్నాయి. దారిలోకి వస్తున్నారు. శుభం. సంతానం కాగానే ఉద్యోగం వదిలి ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? ఆమె వారి పరుగులకి గమ్యం నిర్ధారించుకుంది. ఆలు లేదు, చూలు లేదు. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ముందు చూలు రాని, ఆ తర్వాత నీ ఉద్యోగం నీ ఇష్టం. ఇప్పుడైతే నన్ను చూలు రావడం గురించి ప్రయత్నించని అని రుచిరను గట్టిగా హత్తుకున్నాడు. అమ్మయ్య లైట్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.